బీజేపీ అనుసరిస్తున్న విధానాలు క్వైట్ డిఫరెంట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ మేము అంగీకరిస్తున్నాం మైనారిటీలు చెప్పారని మీరు చెప్తున్నారు. అది భారతదేశం మొత్తం చూసుకుని ఎక్కడ సాధ్యం కాని విషయంగా ఉంది. కానీ మీకు ఎట్లా సాధ్యం అవుతుంది ఇక్కడ? అంటే ఉత్తరప్రదేశ్లో 72 సీట్లు వచ్చినాయి బీజేపీ. మైనార్టీలు లేకుండానే వచ్చినాయి. మైనార్టీలో కూడా వాళ్ళకు కూడా ఎక్కడో మైనార్టీల మీద దాడులు ఉత్తరప్రదేశ్ ఎక్కువ స్థానం, మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో మైనారిటీల మీద దాడుల్లో ఉత్తరప్రదేశ్ ఎక్కువగా ఉంది. అది కూడా అంగీకరిస్తారు. అప్పుడు మీరు ఒక్క విషయం చెబుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి సంగతి మీ అందరికీ బాగా తెలుసు. నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి విభేదాలు ఎక్కడొచ్చినాయి? గోద్రా విషయంలోనే వచ్చినాయి. అంటే ఆయన అధికారంలో ఏ పార్టీతో ఉన్నా మైనారిటీ హక్కులు భంగం కలిగించిన సమయంలో వారు అటు మైనారిటీ ప్రయోజనాలకి ఎగనెస్ట్గా ఎప్పుడు వెళ్ళరు. గత 5 ఏళ్ళు ఆయన చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో ఒక ముస్లింకి తగినంత ముస్లింలకు ఇవ్వలేదని, మంత్రి పదవి కూడా మొదట ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి కదా ముస్లిం. సార్ ఒక విషయం అండి, కనీసం మంత్రి పదవి, చిన్న మంత్రి పదవి. ఒక విషయం అండి, మైనారిటీలు అందరూ వాళ్ళ బాధల్లో ఉన్నారండి. ముందు ఒకటి ఆలోచించండి, మన నంద్యాలలో ఏం జరిగింది? ఒక మైనారిటీ కుటుంబం వైసీపీ నాయకుల వేధింపుల వల్ల రైల్వే ట్రాక్ మీద వాళ్ళ పిల్లలను కూడా పడుకుని ఆత్మహత్య చేసుకున్న దారుణమైన సంఘటనలు ఈ ప్రభుత్వంలో జరిగినది. నేనేదో ఇచ్చానన్నాడు, ఇంతమంది ఏదో డిప్యూటీ ముఖ్యమంత్రిని చేశానన్నాడు. ఒక్కళ్ళకి పవర్ ఉందండి? ఉన్న పవర్ నలుగురు రెడ్లు, లేకపోతే అగ్రవర్ణాలు, లేకపోతే ఏదన్నా అనుకోండి, మిగతా వాళ్ళు ఎవరికి లేదు. ఇవాళ మైనారిటీ మీద దాడులు, నంద్యాల సంఘటనకు సమాధానం చెప్పి ఏదన్నా మాట్లాడమనండి ఎవరైనా. అటువంటి సంఘటనలు ఏ రోజైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే నిమిషం కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? మంత్రి పదవి ఆ రోజు ఈక్వేషన్లో కుదరకపోతే ఏమండి ఇవాళ ఇస్తారు. ఇవాళ ఉన్న రేపు రాబోయే ప్రభుత్వంలో మైనారిటీలకి సముచిత స్థానం రాబోతుంది. ఇవాళ బ్రహ్మాండంగా మైనారిటీలకి మేము చూడబోతున్నాం.